మరి ఎలా? క్రీస్తుని ధరించుకోవటం ఎలా అంటే అంధకార క్రియలను విసర్జించి వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకోవాలి. లోక సంబంధమైనటువంటి అంధకార క్రియలు, పాపపు క్రియలు నీలో ఉండకూడదు. క్రీస్తుని ధరించుకోవటం అంటే పాపపు క్రియలను విసర్జించి, అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవటము ద్వారా. అంటే ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఉంది. అక్కడ ఏముందంటే అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా ఇవి మనలో ఉండకూడదు. దేవుని దాసులము, దేవుని వారసులు, మనలో ఈ పాపపు క్రియలు ఉండకూడదు. లేకయు ఉన్నది. అక్కడ మనం చూస్తే రోమా 13వ వచనంలో లేకయు అంటే అది ఉండకూడదు అని చెప్తున్నాడు పౌలు. ఇవి నీలో ఉంటే తీసివేసుకో. ఇట్టివి ఉన్నవాడు క్రీస్తుని ధరించుకోలేడు. క్రీస్తుని నీ జీవితంలో చేర్చుకోవాలంటే ఇట్టి పాపపు క్రియలు నీలో ఉండకూడదు, ఇవి మనలో ఉండకూడదు అని చెప్పి మరి ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. అప్పుడు మనము దేవునికి వారసులుగా ఉంటాము, ప్రియమైనటువంటి వారలారా. తర్వాత చూసినట్లయితే మనము దేవునికి దాసులుగా ఉండాలంటే క్రీస్తుని గురించిన సాక్ష్యము మనలో ఉండాలి. క్రైస్తవులంటే ఎవరంటే సాక్ష్యం ఇచ్చేటువంటి వారు. నీ జీవితము సాక్షికరంగా ఉంటే నువ్వు క్రీస్తుకి దాసుడివి, అనగా వారసుడివి, దేవుని వారసులము ఉంటాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ వచనము 6వ వచనాన్ని మనం అక్కడ చూస్తే, ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి. దేంట్లో ఐశ్వర్యవంతులు అవ్వాలంట? సమస్త జ్ఞానములో. సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులగుట అంటే ఏంటంటే వాక్య సంబంధమైనటువంటి జ్ఞానము మనలో ఉండాలి. వాక్య సంబంధించినటువంటి జ్ఞానములో మనము నిలిచి ఉండాలి. వాక్యమును వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేటువంటి వారమై ఉంటే సమస్త జ్ఞానం నందును, మనము ఉపదేశం నందును మనము ఐశ్వర్యవంతులుగా ఉంటాము. అనగా దేవుని వాక్యమును గ్రహించడం ద్వారా మనము క్రీస్తుకు వారసులుగా ఉంటాం. వాక్యము లేకుండా దేవునికి వారసులుగా ఉండలేము, ప్రేమైనటువంటి వారలారా. దేవుని వాక్యమును గ్రహించడం ద్వారా, దేవుని వాక్యంలో నిలిచి ఉండటం ద్వారా మనము క్రీస్తు వారసులుగా ఉంటాము. అంటే వాక్యము మనల్ని దేవునికి వారసులుగా చేస్తుంది. వాక్యము ద్వారా మనము దేవుని వారసులుగా ఉంటాము. కాబట్టి దేవుని వాక్యము గ్రహించువారుగా ఉండాలి. మరి వాక్య సంబంధమైన జ్ఞానమును కలిగి ఉన్నప్పుడు నీలో 3 ముఖ్యమైనటువంటి దీవెనలు ఉంటాయి. వాక్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, వాక్యాన్ని ప్రతి దినము నువ్వు చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు యేసు క్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తావు. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తావు. క్రీస్తు కొరకు ఎదురు చూసే అనుభవం నీలో ఉంటుంది. రెండోది, మనము నిరపరాధులుగా ఉంటాము. వాక్య జ్ఞానము నిన్ను నిరపరాధులుగా చేస్తుంది. మూడోదిగా, ఆయనతో సహవాసం చేస్తాము. క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటాం. దేని ద్వారా? వాక్యం ద్వారా. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగుతుంది. మేలు. ఈ 3 అంశాలు వాక్యం ద్వారా, వాక్యం యొక్క జ్ఞానం ద్వారా మనము పొందుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. క్రీస్తు యొక్క సహవాసమునకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సహవాసంలో ఉంటే నమ్మదగిన దేవుడు నీకు
తోడుగా ఉంటాడు. పేతురు ఎప్పుడైతే పెంతెకొస్తు దినమున లేచి దేవుని వాక్యమును బోధించినప్పుడు మరి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసమును పొందుకున్నారు. అనగా క్రీస్తుని రక్షకునిగా చేర్చుకున్నారు. క్రీస్తుని తమ హృదయములో తమ జీవితంలో చేర్చుకున్నారు. ప్రియమైనటువంటి వారు, ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. పేతురు ప్రసంగించినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది చేర్చబడ్డారు. వారే ఆదిమ అపోస్తులు, అంటే మొట్టమొదటి సంఘము ఆదిమ అపోస్తులుగా పిలువబడినటువంటి వారు.